SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఆడవాళ్ళు అనగానే ఎందుకో ఎప్పుడు అదొక డిస్క్రిమినేషన్ ఉండిపోయింది. ఈ మధ్య కాలంలో ఇంకా ఏఐ వల్లనో లేకపోతే ఫోన్స్ వల్లనో మార్ఫింగ్ అని వాళ్ళ ఫోటోలను ఇది చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టేసి చాలామంది చెప్పుకోలేక సూసైడ్ చేసేసుకొని ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు దానికోసం అంటే చట్టం ఏమన్నా మాట్లాడుతుందా? చట్టం కాకుండా మనంతటి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? దీని గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో మా. ఆడవాళ్ళు అనగానే ఇంట్లోంచి అడుగు పెడుతున్నప్పుడే సాయంత్రం 6 గంటలకు ఇంట్లోకి రావాలి బోల్డ్ అని జాగ్రత్తలు చెప్తున్నప్పటికీ ఎవరో ఒక ఫ్రెండ్ ఉండి వాళ్ళతో మంచిగా ఉండి తర్వాత వాళ్ళతో ఏదైనా విభేదాలు వచ్చి విడిపోయి ఇట్లా ఉంటే నా దగ్గర నీ ఫొటోస్ ఉన్నాయి, నా దగ్గర ఇవి ఉన్నాయి అని బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే అసలు ఫొటోసే లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు మాఫ్ చేయడము, ఇలా చేస్తూ ఉంటారు కదా. యాక్చువల్లీ చైనా మనకి ఎగనెస్ట్ అయినప్పుడు కూడా చైనాలో చాలా మంచి ప్రోవర్బ్స్ ఉంటాయి. ఓకే, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తాను. రైట్. ఈ నీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుందో నీ లైఫ్ అనేది దానికి డిజైన్ చేసుకోవడం అనేది నీ ఫ్యూచర్ అనేది చాలా వరకు ఒక టీనేజ్ వచ్చిన తర్వాత 80% ఫ్రెండ్స్ ద్వారానే మనము మూవ్ ఆన్ అవుతుంటాం, ముందుకి గ్రో అవుతూ ఉంటాం. సో నీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తుండాలి. ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తున్నాం అని అంటే ఎక్కడికి వెళ్తున్నాం, మూవీకి వెళ్తున్నాం, లేకపోతే ఒక చాట్ తినడానికి వెళ్తున్నాం, పానీపూరికి వెళ్తున్నాం, హైదరాబాద్లో అంటే మనం అలా చెప్పుకుంటాం. ఇప్పుడు ఆ స్టైల్స్ అన్నీ పోయినాయి. ఫ్రెండ్స్తో వెళ్తున్నాం అంటే ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఏంటి నీకు చెప్పాలా తల్లుల్ని, నేను వెళ్ళి ఫోన్ చేస్తాను అంటే ఫ్రెండ్స్ ఇంటికి తక్కువైపోయారు. ఇంటికి అనేది ఇంట్లో స్పెండ్ చేసే టైము, తల్లిదండ్రులతో స్పెండ్ చేసే టైము, రిలేటివ్స్ అంటే ఇంక చెప్పవసరం లేదు. ఇంట్లో ఉంటే ఫోన్తో ఉంటారు, ఎవరితో మాట్లాడుతున్నా అంటే ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అంటారు. సో లేదా చదువుకుంటున్నారు అంటారు, లేకపోతే ల్యాప్టాప్ వేసి కూర్చుంటారు. సో ఇవన్నీ ఏంటంటే మార్పింగ్లు వెళ్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, బ్లాక్మెయిలింగ్ ఫేస్ చేస్తున్నారు అంటే బికాజ్ ఆఫ్ అవర్ అంటే సర్కిల్, అంటే మనం ఏ దారిని వెళ్తున్నామో ఆ దారిలో ఏమున్నాయి అనేది ఫస్ట్ ప్రతి అమ్మాయిలు కూడా సేఫ్టీ మెజర్స్ అంటాం కదా, ఆ మెజర్స్ ఫాలో చేయట్లేదు చాలామంది. మీరన్నట్టు ఎలా అంటే చాలామంది మానసికంగా చాలా కృంగిపోతున్నారు యువత అనేది. ఎలా అమ్మాయిలు అనేవాళ్ళు అంటే హెల్దీ మైండ్ ఉన్న అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఏదో సమస్య అనేది డబ్బుల కోసం కాదు, లేదా చదువులో మార్కుల కోసం కాదు. మంచి కాలేజీలు అంటే మంచి మార్క్స్ వచ్చేస్తున్నాయి, మంచి ఫీజు కడితే మంచి మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కష్టపడి చదివేయాలి, రాత్రి పగల కూర్చొని చదివేయాలి, మంచి క్లాసులు, నీట్ లాంటి ఎగ్జామ్స్ లేదా ఐఐటి లాంటి ఎగ్జామ్స్ ఏ ఉంటున్నాయి. సో ఇది అన్నిటిలో ఏంటంటే ఈ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా ఉంటుందంటే మంచిగా ఉన్నప్పుడు అరే నువ్వు ఇక్కడ ఉండరా, నువ్వు ఇక్కడ దిగరా, లేకపోతే అందరం కలిసి మూవీకి వెళ్దాంరా, అందరం కలిసి లేకపోతే ఎక్కడ రిసార్ట్లో ఇవాళ రేపేంటే రిసార్ట్లో లంచ్లు డిన్నర్లు అవన్నీ కూడా ఈ సిటీ అవుట్స్కట్స్లో చాలా వచ్చేసాయి. ఇక్కడే కాదు ఎంటైర్ అంటే బయట దేశాల గురించి మనకు తెలియదు, అక్కడ కల్చర్ వేరు, అక్కడ లైఫ్ స్టైల్ వేరు. ఇక్కడైతే అన్నీ అలా వచ్చేసాయి. పల్లెటూర్లని లేదు, లేకపోతే పట్టణాలని లేదు, లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్ అనేది లేదు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందనంటే వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చినప్పుడు అమ్మాయిలే బ్లాక్మెయిల్ చేయడం. ఇప్పుడు బేబీ సినిమా చూసాం మనం, ఆ సినిమాలో లాగా అమ్మాయిలను చూసి అట్రాక్ట్ అవ్వడం, ఈ డ్రెస్ సెన్స్ మనం మార్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఇలా ఉండాలంటాం. తల్లి ఇంట్లోకి, ఆ సినిమా చాలా ఎగ్జాంపుల్ కదా, తల్లిల ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదో 4 తిట్టడం, ఆ తల్లికి తెలియకోకుండా చాలా మంది వచ్చేసేసి సిటీ అవుట్స్కట్స్ కాలేజెస్ ఉంటే అక్కడ డ్రెస్సులు మార్చుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి వయసు. దీనివల్ల ఏంటంటే అమ్మాయిల ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. మన లైఫ్కి ఇప్పుడు ఆర్సీబీ గురించి చెప్పుకున్నా, లేకపోతే రేప్ కేసుల్లో చెప్పుకున్నా, దేనిలో చెప్పుకున్నా ఈ మేల్ ఫీమేల్ లేకపోతే బాయ్స్ అండ్ గర్ల్స్ రిలేషన్స్ అంటే ఫ్రెండ్షిప్ మధ్య ఉన్న దాంట్లో ఏంటంటే మనం గర్ల్స్ కాబట్టి మనం ఇలా లొంగిపోయి ఉండడం, ఏమని అంటే లొంగి ఉండాలా, అమ్మాయిలు బయటకు వెళ్ళకూడదా, అమ్మాయికి స్వేచ్ఛ లేదా, అమ్మాయిలు ఇంకా అనగదొక్కుతున్నారా, ఈ 2025లో కూడా అమ్మాయిలకి ఇలా కంట్రోల్ చేస్తారా అన్నారు. ఏదైనా ప్రాబ్లం అనేది అమ్మాయిలకే ఉంటుంది. ఎందుకంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు సెన్సిటివ్గా ఆలోచిస్తారు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి
ఒక అబ్బాయిని బట్టలు చింప కొడితే అదే బట్టలు చిరిగిపోయిన బట్టలతో ఇంటికి రాగలుగుతాడు. అదే అమ్మాయిని ఏదన్నా ప్రాబ్లం గొడవ వేసేసి ఒక క్లోత్ కొంచెము చిరిగిందని అంటే కూడా మనము షై ఫీల్ అవుతాము, తర్వాత షేమ్ ఫీల్ అవుతాము, రాలేము, నైతికంగా మానసికంగా చాలా కృంగిపోతాము. సో అది ఇంటికి వచ్చినా కూడా మన మైండ్ మీద చాలా, అమ్మాయిల మైండ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సరే అమ్మాయిలకి ఇలాగైతుందని పేరెంట్స్ సూసైడ్ చేసుకునే వాళ్ళని కూడా ఈ మధ్యన మనం చూసాం. ఎందుకంటే పిల్లల్ని కంట్రోల్ చేయలేక, పిల్లల్ని వాళ్ళు అదుపులో పెట్టుకోలేని పరిస్థితుల్లో ఇంకా ఏంటి లైఫ్ ఇలా అయితే ఎలా అని చెప్పేసేసి ఉన్నది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలు అంటే నిజంగా చెప్పాలంటే 23, 24, 25 ఇయర్స్ వరకు కూడా ఆడపిల్లలో తల్లికి చిన్నపిల్లలాగానే మామూలు జనరల్గా చూస్తే కూడా వాళ్ళ మైండ్ సెట్ చిన్నపిల్లలానే ఉంటుంది. అంటే ఎవరు ప్యాంపర్ చేస్తే, ఎవరు కన్నా నాన్న బుజ్జి అంటే కూడా వాళ్ళకి మెల్ట్ అయిపోవడం. అరే నన్ను చాలా బాగా చూస్తాడు నా ఫ్రెండ్, నాకు చాలా కేరింగ్, వాడంత దరిద్రంగా ఉన్నాడు, వాడు ఏమి నచ్చాడు నీకు, వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి అని అడిగితే చాలా కేరింగ్, అసలు చాలా గుడ్ హార్ట్, కైండ్ హార్ట్, నన్ను చాలా చూస్తాడంట. రేపు వాడే నీకు శత్రువు అవ్వచ్చు. రైట్. కాబట్టి ఏంటంటే, అంటే మనిషిని చూసి మెంటాలిటీని మనం అంచనా వేయలేము. కాబట్టి ఏంటంటే ఇలాంటివన్నీ మార్పింగ్స్, తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ ద్వారానే స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ మధ్య స్టార్ట్ అవుతుంది. ఎవరో నీ ఫోటోని మార్పింగ్ చేసేసి నేను ఇది చేయరు. కాబట్టి ఆ ఫ్రెండ్స్తో ఏంటంటే కొన్ని అంటే వాళ్ళకి క్లోజ్గా ఉండే ఫొటోస్ కానీ ప్లేసెస్, కొన్ని ప్లేసెస్ని అవాయిడ్ చేయడం. ఫ్రెండ్షిప్ ఉండాలి. ఎందుకంటే గర్ల్స్ కాలేజ్లో చదివే వాళ్ళు లేకపోతే విమెన్స్ కాలేజ్లో చదివే వాళ్ళకంటే కూడా కోయిడ్లో చదివిన అమ్మాయిలు కోయిడ్ అబ్బాయిలతో తిరిగి వాళ్ళకి మెంటాలిటీస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి వ్యవహార జ్ఞానం తెలుస్తుంది. కానీ ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే కాంపాక్ట్గా అయిపోయారు. అంటే బయట సొసైటీని పట్టించుకోకుండా మనది మనకే అన్నట్టు అయిపోయారు. సో ఈ ఇంటిమేట్ ప్లేసెస్ అనేవి, ఇలాంటి కొన్ని అనేవి అవాయిడ్ చేయడం వల్ల ఈ మార్పింగ్లు అవి ఇవి చేయవలసి వచ్చే అవాయిడ్ చేయగలుగుతాం. ఫస్ట్ అది ఆలోచించుకోవాలమ్మ. సెకండ్, ఇఫ్ ఎనీ కేస్ అలాంటి ఇన్సిడెంట్లోకి మనం వెళ్ళినప్పుడు నీకు చట్టాలు ఉన్నాయి, ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకుంటే అంత స్ప్రెడ్ అవుతుంది అనుకుంటే కూడా మీరు ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, షీ టీమ్స్కి వెళ్ళేసేసి, లేదా సైబర్ క్రైమ్స్కి వెళ్ళేసేసి కాన్ఫిడెన్షియల్గా కూడా మీ కేసుని లాడ్జ్ చేయొచ్చు. మీరు చెప్పుకోవచ్చు బయటకు రాకోకుండా. అన్ని మీడియాకి వచ్చేస్తాయని భయపడవలసిన అవసరం లేదు. సో మీకు జరిగిన అన్యాయం కోసం మీరు ఫైట్ చేయవలసలేదు. అంటే కామన్ ఫ్రెండ్స్లో ఇలాంటివి జరగడము, లేకపోతే కొంతమంది ఎవరో ఒకటి చెడ్డవాళ్ళు ఉండడము, అనుకోకుండా మనము ఎదుటి వ్యక్తిని నమ్మి ఒక ప్రాబ్లం ఇన్వాల్వ్ అవ్వడం వెరీ కామన్ నవేడేస్. కానీ వాటి గురించి కృంగిపోకుండా, వాటి నుంచి మన జీవితాన్ని అంతం చేసుకోకుండా, మనము ఏదన్నా కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయినా కూడా వాటి నుంచి బయటకు రావడానికి ట్రై చేయాలి. అలాగే మీకు ఏదన్నా వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, హెల్ప్ చేస్తారు. ఇలా మేము టీవీలో చెప్పే వాళ్ళని కూడా కాన్ఫిడెన్షియల్గా మీకు హెల్ప్ చేస్తాము. అంతేగాని దాని గురించి కృంగిపోయి వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ భరించలేక ఏదో ఒకటి చేసుకోవడము, లేకపోతే కసి పుట్టి వాళ్ళనే ఏదో ఒకటి చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలనుకుంటే అమ్మాయిలు ఫస్ట్ మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయాలి. ఓకే, అదే రిసార్ట్కి వెళ్ళిపోయి తిరిగి రాలేదు నా కూతురు అలాంటిది కాదని పేరెంట్స్ ఇప్పుడు ప్రతి పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే నీ కూతురు అలా కాదని ఉంటుంది. సో మన పిల్లలు, నా పిల్లలు అలా కాదని నాకు అనిపిస్తుంది. అది మదర్వుడ్. అంటే అలాగ మనం అనుకోం, మన పెంపకం మీద ఎప్పుడు మనము తప్పు పట్టుకోము. మన పెంపకం మీద మనకి ఎప్పుడు అనుమానం ఉంటే ప్రతి తండ్రులు ఇంకా కేరింగ్గా చూసుకుంటారు. పిల్లలు కూడా చాలా యాక్ట్ చేస్తారు ఇవాళ మధ్యనే అని, ఇన్నోసెంట్ లాగా, అసలు ఏమీ తెలియనట్టు అని చేస్తారు. పేరెంటింగ్ కూడా చాలా చేంజ్ అయిపోయింది వయసు. ఎందుకంటే పేరెంటింగ్ కూడా ఎలా ఉండాలంటే పిల్లల్ని అబ్జర్వ్ చేయడంతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండగా బిజీ చేయాలి. నువ్వు వంటలు తోము, పని మనిషి ఉన్నా కానీ నువ్వు వంట చెయ్యి, లేకపోతే నువ్వు బట్టలు మడత పెట్టు, లేకపోతే నువ్వు అది చెయ్యి, డైనింగ్ టేబుల్ దగ్గర సర్దు అని తల్లులు చెప్పట్లే. తల్లిలు కూడా ఏంటంటే, అమ్మో మా అమ్మాయికి ఏమీ రాదు, మా అమ్మాయి ఇంతవరకు అంట్లు ముట్టుకోలేదు, మా అమ్మాయి ఇంతవరకు బట్టలు ఉతకలేదు. ఇది కూడా చాలా దెబ్బ. ఎందుకంటే ఆడపిల్లలకి ఏం నేర్పించాలి ఇంట్లో అంటే జనరల్గా ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా తల్లి పేరెంట్స్ ఆబ్సెన్స్లో కొంచెం చేసుకోవడం అనేది నేర్పించాలి. ఇప్పుడు ప్రతి తల్లిలే పని చేయట్లేదు జనరల్గా చెప్పాలంటే. ఇంకా అలా అని పిల్లలకి ఏమి నేర్పిస్తారు? ఇప్పుడు ఫ్రీ మైండ్ ఏం చేస్తుంది? ఫ్రెండ్స్, ఖాళీగా కూర్చుని ఫ్రెండ్స్, నేనేం చేయాలి, బోర్ కొడుతుంది, నేను ఫ్రెండ్స్తో బయట
బయటకు వెళ్తారు. ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో తెలియదు. నిజంగా చెప్పాలంటే పాత రోజుల్లో కంటే కూడా ఒకప్పుడు చదువులేనప్పుడు లేకపోతే చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకున్నప్పుడు క్రైమ్ రేట్ తగ్గింది. ఎప్పుడైతే మనకి బాగా ఫ్రీడమ్ వచ్చేసింది, బాగా సంపాదిస్తున్నాము, మంచిగా ఒంటరిగా ట్రావెల్ చేయగలుగుతున్నాము, ఒక అబ్బాయితో నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాం. కానీ డెఫినెట్గా ఫిజికల్గా మనం వీక్ కాబట్టి మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళు మెంటల్గానే దెబ్బతీస్తారు ఫస్ట్ మనల్ని. ప్రతి అమ్మాయిని కూడా ఫస్ట్ మైండ్ బ్లాక్ చేస్తారు, అంటే ఎమోషనల్గా బ్లాక్ చేస్తారు. అంటే వాడు వాడు అక్కడ ఒక మర్డర్ చేసి వచ్చాడన్నా కూడా వాడు చేసి ఉండడు, ఎవడో చేసి ఉంటాడు, వాడు చాలా మంచోడు అనేసి ఈ అమ్మాయిని నమ్మించేటట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. దీంట్లో ఉండేసేసి ఎంతమంది చెప్పినది ఇవాళ రేపు డ్రగ్స్, గాంజా, స్మోకింగ్ చేయడం, తర్వాత డ్రింక్ చేయడం, అమ్మాయిలు డ్రింక్ చేసి పడిపోతున్నారు, ట్రాఫిక్ లో పోలీసులతో కొట్లాడుతున్నారు, పబ్స్కి వెళ్ళేసేసి గొడవలు పెట్టుకుంటున్నారు. సో ఈ సొసైటీ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఎవరైనా అటెంప్ట్ చేస్తున్నారు అని అంటే ఇద్దరు తాగున్నప్పుడు బేసిక్గా కొన్ని సందర్భాల్లో మేల్ డెఫినెట్గా ఫిజికల్ అటాక్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మానాలి అని అంటే కూడా అదే ఎన్ని చెప్పినా పర్సనల్ మెజర్స్, మన కొలమానం ఎంతవరకు, మన పరిమితి ఎంతవరకు, పేరెంటింగ్ ఫస్ట్ ఏంటంటే మదర్ ఫాదర్ కూడా పిల్లల్ని ఈక్వల్గా వాళ్ళని చూసుకోవాలి. మగ పిల్లలను కూడా ఈక్వల్గా చూసుకోవాలి, నేర్పించుకోవాలి. ఇంట్లో టైం స్పెండ్ చేసి టైం ఎక్కువ గ్యాదర్ చేసుకుంటే నేర్చుకోగలుగుతారు. రోడ్ల మీద వదిలేస్తే ఏం నేర్చుకుంటారు? తాగేవడనే చూస్తే నిన్న మొన్న తల్లి బర్త్డేకి వీడి పార్టీ, తల్లి బర్త్డేకి వీడి పార్టీ, వీడు మంది ఇవ్వలేదని వాడిని చంపేస్తారు. ఎక్కడ పోతుంది సమాజం? తల్లి బర్త్డేకి ఈయన పార్టీలో మంది ఇవ్వలేదని కుర్రోళ్ళు చంపేశారు, ఆల్రెడీ తాగొచ్చారు. ఎంతవరకు మీడియాకు వస్తున్నాయి ఇలాంటివన్నీ చూస్తుంటే? అసలు తల్లిదండ్రులదే కదా తప్పు, పిల్లలకు డబ్బులు ఇచ్చి పంపించడం. ఒక 20 ఏళ్ళు పిల్లలు సంపాదించలేడు, అబ్బాయిలు డబ్బులు సంపాదించాలంటే 25 ఏళ్ళు 26 ఏళ్ళు పడతాయి. కనీసం 18 ఏళ్ళు నిండిన తర్వాత సంపాదించాలంటే చదువు ఇంటర్ అయిన తర్వాత నెలకు 15 ఏళ్ళు 20 వేలు సంపాదించగలుగుతారు. ఈ పార్టీ సిస్టము, ఈ సెలబ్రేషన్ సిస్టమ్ అంతా ఎక్కువైపోవడం కూడా ఎక్కువ నేరాలకు దారితీస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.